అనుకుంటున్నాం నీలోఫర్కి వెళ్దామని. ఈ రోజు ఎలాగోలా దానికి ముహూర్తం పెట్టాం. గాలి కూడా మమ్మల్ని వద్దు వద్దు అంటుంది. అయినా సరే గాలికి ఎదురెళ్ళి మరీ నీలోఫర్కి వెళ్ళినాం. ఇదైతే కరెక్ట్ గా మా బిల్డింగ్ పక్కనే ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ టీ టవర్స్ కి ఆపోజిట్ ఉంటుంది. ఎంత మొత్తం చూసినా కూడా మేము టీ బన్ మస్కా తప్ప ఏం ఆర్డర్ చేయం. అది మాకు కూడా తెలుసు. బట్ స్టిల్ ఆ ప్రైజెస్ ఏంటండి బాబు, అంతంత ఉన్నాయి. మేమైతే అరౌండ్ 12 o'clock వెళ్ళినాం అనమాట. ఆ టైం అయినా కూడా అసలు క్రౌడ్ చూసారా ఎట్లా ఉందో. ఆ క్రౌడ్ లో నుంచి కష్టపడి ఇవి తీసుకొని వచ్చినాం. ఒక స్పెషల్ టీ, ఒక నార్మల్ టీ, 2 బన్ మస్కా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ తిన్నప్పుడు బానే ఉంటుంది. నెక్స్ట్ అసలు నిజంగా ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్. దీని బదులు బయట 15 రూపీస్ కి అమ్ముతాడు అనమాట. ఒక స్కూటీ వేసుకొని వస్తాడు ఒక ఆయన. ఆయన దగ్గర మంచిగా ఉంటుండే. నాకు అసలు ముందు నుంచే డౌట్ ఉండే. అందుకే ఫస్ట్ వాళ్ళని తినిపించి నెక్స్ట్ నేను తిన్నాను. బన్ మస్కాతో తింటుంటే అట్లట్లా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి నాకు మంచిగా అనిపించింది. కానీ ఉట్టి ఛాయ్ అయితే అస్సలు తాగలేకపోతుండే మేము. ఇంకా నయమైంది లైక్ 2 తీసుకున్నాం మేమైతే అక్కడ పడేసినాం అవి. ఓవర్ హైప్డ్ అబ్బా అసలు. ఒక్క ఛాయ్ 150 రూపీస్, స్పెషల్ అయితే 180 రూపీస్, బన్ మస్కా 100 రూపీస్. ఎంత చేదుంది తెలుసా ఛాయ్ అయితే. చేదంటే చేదు. అసలు ఉట్టి ఛాయ్ అసలు తాగలేకపోయినాం. అసలు ఈ క్రౌడ్ ఎందుకు ఉంటున్నారు? నాకు తెలిసి వీళ్ళంతా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళే. నెక్స్ట్ టైం ఎవడూ రాడు. ఇంకా అలా నడుచుకుంటూ ఉంటే టిఫిన్ బండి కనిపిస్తే ఇడ్లీ తీసుకొని తిన్నాం అనమాట. నీలోఫర్కి వెళ్తే కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే అసలు వెళ్ళకండి.